హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చికెన్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్కి అయితే ఒక చికెనే కాదండి, ప్రాన్స్కి చికెన్కి చాలా టేస్టీ అయిన మసాలా ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇది ఇప్పటి కాలంది అయితే కాదండి, మా తాతల కాలం, మా నానమ్మల కాలం నుండి ఇదే మసాలా వాళ్ళైతే యూజ్ చేస్తారంట నాన్ వెజ్కి. సో నేనైతే తెలుసుకొని చాలాసార్లు ట్రై చేశాను. సో ఇంత మంచి టేస్టీ అయిన మసాలా మీకు కూడా తెలియాలి కదా అనేసి ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది. మార్కెట్లో చాలా మసాలాలు అవైలబుల్స్ ఉన్నాయి మనకి నాన్ వెజ్కి. గరం మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మసాలా విషయం మీరు తెలుసుకుంటే అస్సలు మిస్ కాకండి, ఎప్పుడూ మీ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఈ పౌడర్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే సేమ్ టైం ఇది మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే 2 మంత్ దాకా కూడా మనకి అలాగే ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అయిన ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాండి వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను 50 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. ధనియాలు ఏంటంటే నేను యాక్చువల్లీ ఇంతకు ముందే చేసి రెడీగా స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు మీకు చూపిస్తాకి ఈ వీడియో కోసం నేను కొంచెం తీసుకొని చూపిస్తున్నాను. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. ఇలా ధనియాలు లైట్గా సన్నటి సెగ మీద పెట్టుకొని వేపుతూ ఉంటాను. లైట్గా వేపుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకున్న చెక్క అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ధనియాలు లైట్గా వేగిన తర్వాత చెక్క యాడ్ చేసుకోవాలి. చెక్క కూడా కొంచెం లైట్గా ఇలా వేగిన తర్వాత దీంట్లో లవంగాలు యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలు మొత్తమే 4 కరెక్ట్గా 4 ఐటమ్స్ మాత్రం మనం వేసుకుంటే సరిపోతుంది. చాలామంది చికెన్ మసాలా అంటే అన్నీ మనకి బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేపేసుకొని మిక్సీ చేస్తారు. సో ఆ టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. నేను చేసే ఈ మసాలా టేస్ట్ అయితే రాదు. సో కొన్నిట్లకి కొన్ని మాత్రమే వెయ్యాలి. నేనైతే చికెన్ మసాలాకి, ప్రాన్స్ ఫ్రైకి ఈ మసాలా మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం. చాలాసార్లు చాలామంది అడిగారు అనమాట, మీరు ఎలా చేస్తారు, ఏం చేస్తారని. సో అది చాలామందికి తెలీదు. ఈరోజు నేను మీకైతే చెప్తున్నాను ఓపెన్గా. ఇది సీక్రెట్ అండి, ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. సో నా స్టైల్లోనైతే ఈరోజు చూపిస్తున్నాను మీకు. ఇలా మొత్తం సన్నటి చెగ పెట్టుకొని వేపిన తర్వాత, అంటే వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం గసగసాలు యాడ్ చేసుకుందాం. గసగసాలు స్టార్టింగ్ వేసుకుంటే మనకి మాడిపోతుంది అండ్ అలాగే స్మెల్ కూడా బాగోదనమాట పొడి చేసుకున్నప్పుడు. సో లాస్ట్లో వేసుకుంటే మనకి ఈ వేడికి చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు మొత్తం గమనించారు కదా, ధనియాలు మనకి ఎక్కువ క్వాంటిటీ ఉంటుందన్నమాట. ధనియాలు ఎక్కువ ఉంటుంది, గసగసాలు కొంచెం తక్కువ అంతే. అంటే మీరు 100 గ్రాములు ధనియాలు తీసుకుంటే 50 గ్రాములు గసగసాలు తీసుకోవాలి. 25 మీకు చెక్క లవంగి పడుతుంది. ఇలా మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఆరిపెట్టేసుకుందాం. చూడండి, చక్కగా ఇలా ఆరిపోవాలి. యాక్చువల్లీ మా ఇంట్లోని మా అమ్మగారు ఎప్పుడు మేము వెళ్ళిన చికెన్ ఫ్రై మాకు చేస్తారు. మేము చాలాసార్లు అడిగామన్నమాట, ఎలా చేస్తామని చెప్పేదే కాదు మాకు. మేమేదో ఒకసారి కనిపెట్టేస్తామండి. చూసారు కదా, ఇదైతే పొడి చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ కొట్టండి.